ఎఫెక్ట్ రావడానికి. సో డోస్ టాబ్లెట్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది, దానికి 1/1000th టైం డోస్తోనే సేమ్ ఎఫెక్ట్ మనకు వచ్చేస్తుంది. అంటే డ్రగ్ డోస్ తక్కువతుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఇందాక మీరు అన్నారు లంగ్స్ దాదాపుగా అంటే వీక్ అయిన తర్వాత చాలా మంది గుర్తిస్తారు వస్తారు, కానీ దీన్ని ఆస్తమా అని చెప్పేసి ముందు ఎలా గుర్తించాలంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఆస్తమాలో మెయిన్గా 4 సిమ్టమ్స్ చెప్తాం మనము. ఒకటి వచ్చేసి దగ్గు, రెండోది వచ్చేసి పిల్లి కూతలు, మూడోది వచ్చేసి చెస్ట్ టైట్నెస్, అంటే ఛాతి పట్టేసినట్టుగా ఉంది, గట్టిగా గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఛాతంతో బరువుగా ఉంది, ఈ సిమ్టము. నాలుగోది వచ్చేసి ఆయాసం. సో దీస్ ఆర్ ద 4 కామన్ సిమ్టమ్స్. అంటే ఈ 4 సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా ఆస్తమా ఉందని కాదు, కానీ బట్ ఆస్తమాలో ఈ 4 సిమ్టమ్స్ కామన్గా వస్తాయి. కొంతమందికి దగ్గు ఎక్కువ ఉండొచ్చు, ఆయాసం తక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఆయాసం ఎక్కువ ఉండొచ్చు, పిల్లి కూతలు తక్కువ ఉండొచ్చు. సో కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్లో రావచ్చు మనకి. సో ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, చెస్ట్ టైట్నెస్ ఉన్నవాళ్ళు ఆస్తమా అనేసి అనుకో. పర్టికులర్గా ఇది యంగ్ ఏజ్ పేషెంట్స్లో ఎక్కువగా వస్తుంది అనమాట. అంటే 40 years బిలో ఉన్న వాళ్ళలోనే ఫస్ట్గా స్టార్ట్ అవుతుంది. అంటే దెర్ ఈస్ అన్ ఎంటిటీ కాల్ లేట్ ఆన్సెట్ ఆస్తమా. అది లేట్గా కూడా రావచ్చు, బట్ యూజువల్గా ఆస్తమా అనేది యంగ్ ఏజ్ డిజీజ్ అనమాట. సో ఇవి మెయిన్ సిమ్టమ్స్. కొంతమందికి తెమడ కూడా పడవచ్చు, కొంతమందికి అలర్జిక్ సిమ్టమ్స్ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. అంటే